జీవ వైవిధ్యానికి సంబంధించింది ఖచ్చితంగా మీరైతే నోట్ చేసుకోవాల్సిందే, తప్పని పరిస్థితి అది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రకృతితో సామరస్యం, స్థిరమైనటువంటి అభివృద్ధి అనేటువంటి నినాదంతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1992లో రియోలో జరిగినటువంటి ధరిత్రి సదస్సు ఏదైతే ఉందో దాంట్లో 190కి పైగా దేశాలు జీవ వైవిధ్య పరిరక్షణ అనేటువంటి దానికి ఒప్పందంలో ఆమోద ముద్ర వేశాయి. అయితే పర్యావరణ సమతుల్యం క్రమంగా లోపిస్తుండటం తీవ్ర ఆందోళన రేపుతున్నటువంటి విషయంగా మనం గుర్తిస్తే, అత్యధికమైనటువంటి జీవ వైవిధ్యం ఉన్నటువంటి 12 దేశాలలో మన భారతదేశం కూడా ఒకటి. ప్రపంచ విస్తీర్ణంలో 2.4% భూభాగం అనేటువంటిది ఈ జీవ వైవిధ్యం ఆక్యుపైడ్ చేసుకుని ఉంది. మొత్తం ప్రపంచ దేశాలలో 2.4% ఆక్యుపైడ్ చేసింది. ఇదే 2.4% మన ఇండియా కూడా ప్రపంచంలో ఆక్రమించింది. అంటే అప్రాక్సిమేట్లీ మన భారతదేశం అంత పెద్ద భూభాగం అంతా కూడా జీవ వైవిధ్యం పుష్కలంగా ఉంది. ఓకేనా అండి? 8% జీవ వైవిధ్యాన్ని భారత్ కలిగి ఉంది. ఇప్పుడు 2.4% భూభాగంతో సుమారుగా 8% అయితే మన భారతదేశంలో అయితే ఉంది. మన దేశం సుమారుగా 16,000కు పైగా వృక్ష జాతులు ఉన్నాయి, 1,00,000కు పైగా జంతు జాతులు ఉన్నాయి. వాటితో పాటుగా ఇక పాకేటువంటి పురుగులు కావచ్చు, ఇక చాలా రకాలు అయితే ఇంకా మనకు చాలా ఉన్నాయి. వివిధ భౌగోళికమైనటువంటి ప్రాంతాలు, విశాలమైనటువంటి అడవులు, నదీ పరివాహకమైనటువంటి ప్రాంతాలు భారతదేశాన్ని అద్వితీయ జీవ వైవిధ్య కేంద్రంగా నిలిపాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి సంపదకు అలవాలాలు ఇక మామూలుగా కాదు. ఎందుకనేసి అంటే మన తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఉన్నాయన్నమాట సంరక్షణ కేంద్రాలు. జీవ వైవిధ్యానికి నెలవైనటువంటి మడ అడవులు కృష్ణా గోదావరి నదుల సముద్ర తీర పరివాహక ప్రాంతాల్లో అయితే పుష్కలంగా విస్తరించున్నాయి. ఈ మడ అరణ్యాలు భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత పొందినటువంటి మడ అరణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి సుందరి బన్స్ డెల్టా తర్వాత, అంటే వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన తర్వాత మన కృష్ణా గోదావరి డెల్టాగా చెప్పుకునే తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఉండడం ఇది. అందుకోసమని అంత స్పెషల్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్, నిన్నటి దినాన మీకు ఒకటి అడిగా నేను, ఏమని, మనకి అమరాబాద్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది చూశారు కదా, అమరాబాద్, కవ్వాల్, ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి అనేసి అంటే టైగర్ రిజర్వ్. అమరాబాద్ అండ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్లో పులులతో పాటుగా అనేక అరుదైనటువంటి వన్యప్రాణులు జీవిస్తున్నాయి. ఏనుగులు, దేవాంగ పిల్లి, బంగారు వల్లి తదితరులతో పాటుగా ఎర్రచందనం, పురాతనమైనటువంటి సైకస్ జాతి చెట్లు, అలాంటి శేషాచలం అడవుల్లో పుష్కలంగా ఉన్నాయి. మనకి శేషాచలం అనేటువంటిది ఒక బయోస్పియర్ రిజర్వ్. అది చాలా చాలా స్పెషల్. ఈ యొక్క మొత్తం భారతదేశంలో బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి అప్రాక్సిమేట్లీ 18, అందులో మంది ఒకటి అనమాట ఇది బయోస్పియర్ రిజర్వ్ అనేది శేషాచలం. ఇక దీంతో పాటుగా అంతరించిపోతున్నటువంటి కొన్ని ఉన్నాయన్నమాట. కలివికోడికి సంబంధించి సంరక్షణ కేంద్రాలు ఇవి ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఇలాంటివి కూడా మన దగ్గర అయితే చాలా భిన్న రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు మన దగ్గర కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్షీణతకు ఎన్నో కారణాలు. ఇండియాలో జీవ వైవిధ్య సంరక్షణ చట్టం 2022 ద్వారా 3 అంచెల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో జీవ వైవిధ్య సంస్థ, రాష్ట్రాలు బోర్డులకు సంబంధించి గ్రామ స్థాయిలో యాజమాన్య కమిటీలు ఏర్పాటయ్యాయి. వీటికి విధులు విధానాలు నిర్దేశించారు. కానీ ఇప్పటికీ వాటి అమలు అనేటువంటిది నోచుకోలేదు. దాంట్లో సిబ్బంది కొరతుంది, నిధుల కొరతుంది. మొత్తానికి అయితే ఆ యొక్క పెట్టుకున్న టార్గెట్ అయితే ఇంతవరకు రీచ్ అయితే అవ్వలే. జాతీయ జీవ వైవిధ్య మండలికి కేంద్రం నేరుగా కొంతమేర నిధులు, సిబ్బందిని కేటాయించినా రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో కొద్దిమంది దిగువ స్థాయి సిబ్బందిని పొరుగు సేవలు పద్ధతిలో నియమించి కాలం వెల్లదీస్తున్నారు. దాంతో జీవ వైవిధ్యానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతోంది. దేశంలో చిరుతలకు సంబంధించిన జాతితో సహా సుమారుగా 22 జాతులు మొక్కలకు సంబంధించి చాలా వరకు కూడా అంతరించిపోతున్నాయి అన్నమాట. దాంతో భారీగా వెచ్చించినటువంటి ఆఫ్రికా నుంచి మళ్ళీ చీతాలను కొన్నిటిని ఇండియాలోకి తీసుకొని వచ్చి పెంచాల్సి వస్తుంది. జీవ వైవిధ్యం దెబ్బతినడానికి అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయి. వ్యవసాయ విస్తరణ చేపట్టడం ఒకటి ప్రధానంగా అందులో. దీంతో పాటు పట్టణీకరణ అనేది రెండోది, మైనింగ్ కి సంబంధించినటువంటి కార్యకలాపాలు మూడోది. వీటి వల్ల ఏమవుతుంది, మొత్తానికి వ్యవసాయం చేయాలంటే దేని మీద పడాలి, అడవుల మీదనే. పట్టణీకరణ అనేసి అంటే ఏం చేయాలి, అడవులు నరకాల, నగరాలు కట్టాలి.
అదేవిధంగా మైనింగ్ అంటే ఇక పర్టికులర్ గా పూర్తి తరహాలో అడవుల్ని తీసేయటం, ఇక అక్కడ మొత్తం కూడా మైనింగ్ అనేటువంటిది తీయటం. వీటితో పాటు నీటిపారుదల ప్రాజెక్టులు కూడా, ఈ ప్రాజెక్టులు చేపట్టినా సరే అదే తంతు. ఇంకా వీటితోటి ఇంకా మనం మాట్లాడుకోవాలంటే రోడ్స్ కావచ్చు, అదే విధంగా మనకున్నటువంటి రైల్వే ట్రాక్స్ కావచ్చు, ఇవి కూడా ఏ పరివాహక ప్రాంతం, అటవీ పరివాహక ప్రాంతాల నుంచి వేయటం, ఇక అడ్డొచ్చింది కదా అనేసి అన్ని తీసేయటం. అంటే మొత్తానికైతే ఇక్కడ మెయిన్ గా మనకి వ్యవసాయ విస్తరణ, పట్టణీకరణ, మైనింగ్ అనేటువంటి కార్యకలాపాలు ఏవైతున్నాయో వాటి వల్ల వేగంగా అడవులు అనేటువంటి క్షీణిస్తున్నాయి. అడవులు క్షీణించినాయి అనుకో, అడవుల్లో ఉండేటువంటి జీవరాశులు ఆటోమేటిక్ గా చనిపోతున్నాయి. అంతే కదా. ఇప్పుడు అడవులన్నింటిలో మనం ఆక్రమించుకుంటూ పోతుంటే అటవీ పరివాహక ప్రాంతంలో ఉండాల్సినటువంటి జీవరాశులు వచ్చేసి సమాజంలోకి వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే సమాజంలోకి వస్తున్నాయో అవి పులులు, సింహాలు కొంచెం అట్లా మనల్ని తినేటువంటి అయితేనేమో భయపడి దాక్కోవడం, వీడియోలు తీయడాలు, హల్చల్ చేయడం చేస్తున్నాం. అదే ఒక జింక పిల్లల లాంటివి కానీ లేదా ఇవి కుందేల లాంటివి వస్తే మాత్రం సప్పున మలవటం, నాకు పూసడమే, ఇక చేసేది ఏం లేదు. అందుకోసమనే పూర్తి తరహాలో చాలా వరకు మరణించడం, జీవ వైవిధ్యం దెబ్బతినడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి కారణం. ఇక దీని తర్వాత నీరు అనేటువంటిది, గాలి అనేటువంటిది, నేల అనేటువంటిది ప్రధానమైనటువంటి కాలుష్యాల యొక్క ప్రభావం. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు చాలా వరకు కూడా సముద్ర జలాల్లో కాలుష్యం అనేది ఏర్పడేసి కొన్ని లక్షల నుంచి కోట్ల సంఖ్యలో సముద్రపు జీవరాశులు ఏవైతున్నాయో చనిపోయేసి ఒడ్డుగొట్టుకొస్తున్నటువంటి న్యూస్ ఇప్పటికి మనం చూస్తూనే ఉన్నాం. ఈ చమురు అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క చమురు ఒలికిపోవడం కానీ లేదా ఆ ట్యాంకర్లో పగిలిపోవడం కానీ ఏదో ఒక కారణం కావచ్చు. ఆ యొక్క సముద్రపు జలాల ఉపరితలం మీద ఈ యొక్క చమురు అనేది పడ్డప్పుడు ఆక్సిజన్ అనేటువంటిది సముద్ర జలాల్లోకి వెళ్ళకపోతే సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులకు ఆక్సిజన్ అందక అవి కాస్త ఉపరితలం మీదకి ఎప్పుడైతే ఆ యొక్క సముద్ర ఉపరితలం మీదకి రావడం ట్రై చేస్తున్నాయో ఆ యొక్క మొత్తం చమురు కూడా పట్టేసి ఇంకా ఊపిరాడక పరిస్థితి, అందులో చమురు పట్టేస్తే ఆ చమురు అయితే పోదు కదా, మనమే సబ్బులు పెట్టి కడగాలని, ఇక వాటికి సబ్బుకి బేన్ లేదు కాబట్టి అది పట్టేస్తుంది. అట్లా జీవరాశులను చనిపోయేసి ఒడ్డగొట్టుకొస్తున్నాయి. అలా చాలా సంఖ్యలు, అంటే కొన్ని వందల నుంచి వేలు, లక్షల, కోట్ల సంఖ్యలో జీవరాశులు, సముద్రపు జీవరాశులు అనేటువంటి కొట్టుకొస్తున్నాయి. అట్లా ఒకటి నీరుకు సంబంధించిన కాలుష్యమే చూస్తున్నాం మనం. ఇక దాంతోపాటు గాలి కాలుష్యం ఉంది, నేల కాలుష్యం కూడా ఉంది. ఇప్పుడు నేల కాలుష్యం చూస్తే మనం పెద్ద పెద్ద జీవరాశులు మాట్లాడాల్సిన పనిలే, కానీ వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం కోసం మనం ఎరువులు వాడుతున్నాం. ఆ ఎరువులలో మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పెద్ద సమస్య అదే. అదే ఎరువులను మనం పంటల మీద ఉపయోగించినప్పుడు ఆ పంటల్ని పక్షులు లాంటి ఒక రకమైనటువంటి జీవరాశులు వచ్చేసి తిన్నప్పుడు ఇప్పుడు ఆ పంటల మీద ఉన్నటువంటి ఆ యొక్క ఎరువుల యొక్క ప్రభావం పక్షుల్లో కావచ్చు, కీటకాల మీదకి కావచ్చు పడి అవి కూడా చనిపోతున్నాయి. అంటే ఎట్లయినా సరే జీవ వైవిధ్యం క్షీణించడంలో ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక వీటితో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే ఈ మధ్య కాలంలో అయితే ఇంకొంచెం బాగా హెవీగా పెరిగింది. అందులో భాగంగా ఈ యొక్క మూగజీవాలు అనేటువంటి గేదెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఇలాంటివి అయితే ఆ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలను తింటే లోపల అరగక ముద్దలు కట్టేసి అవి చనిపోవడం జరుగుతుంది. దాని తర్వాత అసలు ఇది ఎందుకు చనిపోయింది అనేసి ఈ యొక్క వెటర్నరీకి సంబంధించినటువంటి డాక్టర్స్ వాటిని చూసినప్పుడు ఆ కడుపులో ఈ ఇంతింతల ప్లాస్టిక్ ముద్దలు, ఓన్లీ ఇప్పుడు అక్కడే కాదులే, సముద్ర జీవరాశులు కూడా గయ్యే బయటపడుతున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటిది జీవ వైవిధ్యంలో చాలా ప్రమాదకరం. ఓకేనా అండి. ఇక వన్యప్రాణుల వేట, సహజ వనరులు, ఔషధాలకు సంబంధించినటువంటి మొక్కలు అధికంగా వినియోగిస్తుండటంతో ఈ జీవ వైవిధ్యం అనేది పూర్తిగా నాశనం అవుతుంది. ఇక్కడ ఇచ్చాడు, సాగులో రసాయనమైనటువంటి ఎరువులు, పురుగు మందులు విడిగా వాడుతుంటారట. భూసార క్షీణత అనేటువంటిది పూర్తి తరహాలో జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది మనం ఇక్కడ చూడాల్సి. జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రభుత్వాలు చేపట్టేటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అరణ్యాలు, ఉష్ణమండల పర్యావరణాన్ని కాపాడేందుకు చట్టాలను శుద్ధితోటి ఖచ్చితంగా అమలు చేయాలి. అడవులపై ఆధారపడేటువంటి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎప్పుడైతే చేపడతామో అప్పుడు ఈ అరణ్యాలు అనేటువంటి కొంతమేరకు అడవులు అనేటువంటి ఆపడం అనేది మనం చర్యలు తీసుకుంటే తప్ప ఇది ఆగిపోదు. ఇక అటవీ విస్తరణను కోల్పోయినటువంటి అడవుల పునరుద్ధరణను వేగవంతం చేయాలి. ఎక్కడైతే అడవులను కోల్పోయినామో అక్కడ మళ్ళీ తిరిగి అటవుల విస్తీర్ణాన్ని చేపట్టాలి. జీవ వైవిధ్య ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన మెండుగా పెంచాలి, ఇక లేకపోతే కష్టం. ఇక జల, వాయు, భూ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటుగా సరైనటువంటి దృష్టి సాధించాలి. నాటు వంగడాల వినియోగాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటిది నాటు వంగడాలు చూశారు కదా, నాటు వంగడాలు ఇంతకుముందు
మీకు బాగా గుర్తుండే ఉంటది. మనం ఏ పంట పండించినా సరే ఆ పంటలో నుంచి కొంత విత్తనాల కోసం అని తీసి పక్కన పెట్టేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అది లేనే లేదు. ఇప్పుడు ప్రెజెంట్ మొత్తం కూడా హైబ్రిడ్ విత్తనాలు అనేసి వేరే కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి వాటిని తీసుకొచ్చి ఏస్తున్నాడు. అవి విత్తనాలు వస్తున్నాయి. ఆ విత్తనాలను ఒకవేళ మనం మళ్ళీ సాగులోకి ఉపయోగిద్దాం అనేసి గనుక దాచిపెట్టి ఆ విత్తనాలు ఏస్తే ఇక నెక్స్ట్ మొక్క నిగనిగ పెరిగిద్ది. ప్రశాంతంగా కనిపిస్తది. కానీ ఒక పువ్వు ఉండదు, ఒక కాయ ఉండదు. అదేంది అనేసంటే విత్తనాలు లేనటువంటి మళ్ళీ విత్తన రకాన్ని తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రెజెంట్ కంపెనీలో. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడు కొంటేనే కదా వాడికి లాభం. అగో అది పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితి వచ్చింది అనేసంటే రేపటి రోజున చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసమనే నాటు వంగడాల వినియోగాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఇప్పుడు ప్రెజెంట్ దీని గురించి మనం మాట్లాడుకుంటే గ్రామాలలో అయితే ఈ చిక్కుడు మీరు వినే ఉంటారు. చిక్కుడుగాయలు అనేసి అంటారు. ఈ చిక్కుడుకు సంబంధించినవి అయితే మాత్రం అవే పెరుగుతాయి. మంచిగా కాయలు కాస్తాయి. చేతికి అందిన వరకైతేనేమో ఆ చిక్కుడుకాయలు కోసుకునేసి వాళ్ళు కూర వండుకోవడం జరిగింది. మిగిలినటువంటి ఆ కాయలను కూడా చెట్ల మీదనే ఎండిపోతాయి. ఎండిపోయి కింద రాలిపోతాయి. ఇక రాలిపోయిన పెద్దగా ఎవరు పట్టించుకోరు. మళ్ళీ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా! ఈ సీజన్ స్టార్ట్ అవ్వంగానే అవే మళ్ళీ తిరిగి విత్తనాల రూపంలో మళ్ళీ అవే మొలకెత్తడం, మళ్ళీ అవే చెట్లుగా రాయడం, మళ్ళీ అవే కాయలు కాయటం. వీళ్ళు ప్రత్యేకంగా వాటిని పెట్టి పోషించి వాటికి సంబంధించినటువంటి ఫలాలు తీసుకున్నాం అనేటువంటి ఆలోచన లేకోకుండా గ్రామాలలో ప్రతి ఇంటికి కంచెకి కనిపిస్తూ ఉంటాయి. అది నాటు వంగడాలు. ఇంతకుముందైతే ఈ ఖజానా అనేసి అంటాం. ఖజాన్ కందిపప్పు. ఈ కందిపప్పుకు సంబంధించి కూడా కందులు పండించిన తర్వాత తీసుకొచ్చేసి కొంత ధాన్యాన్ని దాచిపెట్టేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం విత్తనాలకు వాడడానికి. వరి కూడా అంతే. మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ దాచిపెట్టేవాళ్ళు. మళ్ళీ విత్తనాలుగా వాడడానికి. కానీ ఈ మధ్య కాలంలో అట్లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయంటే ఏది లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేటువంటిది ఎక్కడిచ్చారు. నాటు వంగడాల వినియోగాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని, అంటే ఎరువులు వాడుకోకుండా ఆవుకి సంబంధించి, గేదెలకు సంబంధించినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మనం పేడ అనేసి అంటాం కదా, వాటిని మనం సేంద్రియ ఎరువుగా ఉపయోగించాలి. లేదు అనేసి అంటే సేంద్రియ ఎరువుల్లో మనకి ఎగ్జామినేషన్ ఎక్కువ సార్లు వచ్చింది ఏంటి అనేసి అంటే వానపాములు. వీటిని రైతు నేస్తం అనేసి అంటాం. అర్త్వామ్స్. ఈ అర్త్వామ్స్ తోటి మనం ఏం చేయాలనేసి అంటే సేంద్రియ ఎరువును తయారు చేసుకుని దాన్ని ఉపయోగించాలి. ఇది ప్రస్తుతానికైతే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా తగ్గించాలి. టైగర్ రిజర్వ్ను పరీక్షించాలి. వీటికి సంబంధించి అయితే ఇవ్వటం జరిగింది. ఇదంతా కూడా అంతర్జాతీయానికి సంబంధించినటువంటి దినోత్సవం సందర్భంగా ఇది ఇవ్వటం జరిగింది. మీరు డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఏదైతే ఉందో 22 ఓకేనా? మే 22 మే. ఈ 22 మే ఏదైతే ఉందో ఇది అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ గుర్తుండాలి. దానికి సంబంధించిన డేటా ఏదైతే మనం మాట్లాడుకున్నామో అది కూడా గుర్తుండాలి. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో ఈ యొక్క జీవ వైవిధ్యం మీదనే మనకు అప్రాక్సిమేట్లీ 3 నుంచి 5 మార్కులు వస్తున్నాయి. అప్రాక్సిమేట్లీ 3 to 5. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.